తిరుపతిలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటి దగ్గర బుగ్గమఠం భూముల ఆక్రమణలపై సర్వే చేసేందుకు వెళ్లిన అధికారులను ఆయన అనుచరులు అడ్డుకున్నారు. పెద్దిరెడ్డి ఆక్రమణలో బుగ్గమఠం భూములున్నాయనే ఆరోపణల నేపథ్యంలో సర్వేకు ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే అనేక సార్లు వివిధ కారణాలతో సర్వే వాయిదా పడింది. ఈ రోజు సర్వే ఖచ్చితంగా చేయాలని నిర్ణయించారు. పోలీసు బందోబస్తు మధ్య పెద్దిరెడ్డి భూముల వద్దకు సర్వే అధికారులు వెళ్లారు. అయితే సర్వే అధికారులను పెద్దిరెడ్డి అనుచరులు అడ్డుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. థ్యాంక్ యూ. మనం చూస్తున్నాం పోలీసుల సమక్షంలోనే సర్వే అధికారులపైన విరుచుకుపడుతున్నటువంటి వ్యక్తి అయినా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించే పరిస్థితి. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకోకుండా వాళ్ళపైన దాడి చేస్తా ఉంటే కూడా నడిచి వచ్చేటువంటి పరిస్థితి. పోలీసులు పూర్తి స్థాయిలో వాళ్ళ తీరు అధికారులు అడ్డుకుంటున్నప్పటికీ మనం కెమెరాలు పెట్టి చెప్తే తప్ప అడ్డుకోలేని పరిస్థితి, ప్రశ్నించలేని పరిస్థితి. సర్వే చేసేటువంటి వ్యక్తుల్ని అడ్డుకుంటున్నప్పటికీ పోలీసులు కేవలం ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. వాళ్ళని కట్టడి చేయడం లేదు. మనం కెమెరా పెట్టి మాట్లాడిస్తే తప్ప వ్యవహార శైలి ఎలా ఉంది? ఇంతమంది పోలీసులు ఉన్నప్పటికీ కూడా ఒక వ్యక్తి వచ్చి సర్వే చేసేటువంటి వాళ్ళని అడ్డుకుంటుంటే కేవలం ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. మొత్తంగా పోలీసుల వ్యవహార శైలి మారాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది. ఉదయం నుంచి ఇదే తీరుతోనే అసలు సర్వేనే జరగలేదు. ఆ సర్వే చేసేటప్పుడు మళ్ళీ ఇంకొక వ్యక్తి వచ్చి ఆపేటువంటి పరిస్థితి. ఆపేటప్పుడు కూడా మనం కెమెరా ఆన్ చేసి ఇలా అడ్డుకుంటుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర అని చెప్పిన తర్వాత మాత్రమే వాళ్ళని అడ్డుకున్న పరిస్థితి ఉంది, పక్కకు జరిపిన పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ జరుగుతున్న సర్వే సజావుగా జరగడానికి ఏ రకాలైనటువంటి విధానాలు పాటించాలో ఆ రకమైనటువంటి విధంగా అటు పోలీసులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు వ్యవహరించాల్సిన అవసరం ఉంది. మనం చూస్తున్నాం ఒక వ్యక్తి వచ్చి అడ్డుకునేటువంటి పరిస్థితి. దీన్ని మనం స్పష్టంగా గమనించవచ్చు. ఉదయం నుంచి కూడా ఇదే ఉంది. అయితే ఇప్పుడు మనం చూడొచ్చు పోలీసులు ఇప్పుడు పెద్దిరెడ్డికి సంబంధించి ఇంటికి అత్యంత సమీపంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఇప్పుడు మనం చూడొచ్చు ఇక్కడ ఒక శివాలయం ఉంది. ఈ శివాలయానికి సంబంధించినటువంటి దీనికి పక్కనే పెద్దిరెడ్డి ఇల్లు కూడా ఉంది. అసలు పెద్దిరెడ్డి ఇల్లు కరెక్ట్గా ఏ సర్వే నెంబర్లో ఉంది అనేది ఇంటికి సంబంధించినటువంటి వివాదం అయితే లేదు. కానీ పెద్దిరెడ్డికి సంబంధించి ఇంటి చుట్టుపక్కల ఉండేటువంటి ల్యాండ్స్ అన్నిటి కూడా చాలా వరకు ఈ యొక్క ఆరోపణల నేపథ్యంలో ఉంది. ఈ నేపథ్యంలో సర్వే అనేది కీలకమైనటువంటి సాక్ష్యాలని వెలుగులోకి తీసుకొచ్చే పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ కార్ పార్కింగ్ ఏదైతే ఉందో మనం చూడొచ్చు. మన వీడియో జర్నలిస్ట్ నటరాజు చూపిస్తున్నారు. ఆ కార్ పార్కింగ్ని మనం చూడొచ్చు. ఈ కార్ పార్కింగ్ కూడా ఆక్రమిత ల్యాండ్లో ఉంది అనేది ఆరోపణ. ఈ నేపథ్యంలో కరెక్ట్గా ఆయన ఇంటి దగ్గర ఉండేటువంటి కార్ పార్కింగ్ దగ్గరలో అంటే ఆ వైపు వెళ్లకుండా సర్వే వాళ్ళని ఇంటి దగ్గరికి వెళ్లకుండా ఆపిన పరిస్థితి. దీంతో అత్యంత సమీపంలోకి సర్వే చేసేవాళ్ళు ఇంటి గేటు మనం చూడొచ్చు. పెద్దిరెడ్డికి సంబంధించినటువంటి ఇంటి గేటు దగ్గరికి వచ్చారు. మన వీడియో జర్నలిస్ట్ నటరాజు చూపిస్తున్నారు. ఇదే కాంపౌండ్ వాల్. ఈ కాంపౌండ్ వాల్ వచ్చి పెద్దిరెడ్డిది. ఈ కాంపౌండ్ వాల్ ఎక్కడికి ఉంది అనేటువంటి సర్వేని సర్వేకి సంబంధించినటువంటి వాళ్ళు చేస్తున్నారు. మొత్తంగా ఇక్కడికి రాకుండా అడ్డుకోవాలని చూసినా కూడా ఒక రకంగా పోలీసులు అచేతనంగా ఉన్నారు. అప్పటికి తర్వాత మీడియా రావడంతో మళ్ళీ అలౌ చేసిన పరిస్థితి. పెద్దిరెడ్డి ఇంటికి కాంపౌండ్కి ఆ ఎక్విప్మెంట్ని పెట్టి అది ఏ సర్వే నెంబర్లో ఉంది అని చూస్తున్నారు. పెద్దిరెడ్డి ఇంట్లోకి వెళ్ళలేదు. ఇంటి కాంపౌండ్ వాల్ ఎక్కడుంది, ఆయన పార్కింగ్ చేసినటువంటి కార్లు ఎక్కడుంది, ఏ సర్వేలో ఉంది అనేటువంటి విషయాల్ని ఇప్పుడు సర్వే అధికారులు నమోదు చేస్తున్నారు. మొత్తంగా ఈ సర్వేకి సంబంధించిన రిపోర్ట్ కూడా ఎలా ఇవ్వబోతారు దాంట్లో కూడా అంటే ఇక్కడ క్షేత్రస్థాయిలోనే ఇంత నిర్లక్ష్యం ఉంది అంటే ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చేటువంటి నివేదిక ఎలా ఉండబోతుంది, అది జెన్యూన్గా ఉండబోతుందా, దాంట్లో కూడా మళ్ళీ ఎలాంటి అవకతవకలు జరిగే అవకాశం ఉంది అనేది కూడా ఖచ్చితంగా కొంతవరకు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అటు కోర్టు కూడా ఆదేశించిన నేపథ్యంలో అధికారుల తీరు వివాదాస్పదంగా ఉన్న నేపథ్యంలో జెన్యూనిటీ ఎవరిదైనా కావచ్చు
జెన్యూన్ అయితే జెన్యూన్ అని తేలుతుంది, వివాదం అయితే వివాదం అని తేలుతుంది. ఆ పనిని చేయడానికి కూడా అధికారుల్లో ఉన్న సంశయాన్ని మాత్రం ప్రజలు ఎవరు హర్షించే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో సర్వే రిపోర్టు విషయంలో కూడా సాంకేతికపరమైనటువంటి అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన స్పష్టం కనిపిస్తోంది. వీడియో న్యూస్ నటరాజు, దినేష్ ఏబన్.